పిల్లలపై లైంగిక నేరాల కేసులో నిందితుడైన బండి భగీరథ్ను నార్సింగ్లోని మంచిరేవుల వద్ద భద్రతా తనిఖీల సమయంలో అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు ధృవీకరించారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా మే 16వ తేదీ రాత్రి 8:15కు నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెక్ పార్క్ సమీపంలో స్పెషల్ ఆపరేషన్స్ టీం భగీరథ్ను పట్టుకుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అతడిని దర్యాప్తు అధికారి హాజరుపరచగా ఆయన సాక్షుల సమక్షంలో విచారించారు. భగీరథ్ నేరాన్ని అంగీకరించడంతో అతన్ని లాంఛనంగా అరెస్ట్ చేశారు. మేడ్చల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్ష అనంతరం కోర్టులో హాజరుపరచగా కోర్టు అతడికి మే 29 వరకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అనంతరం భగీరథ్ను చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. అరెస్టుకు ముందు ప్రత్యేక దర్యాప్తు బృందాలు అనుమానితుడు తరచుగా తిరిగే ప్రదేశాలలో సోదాలు నిర్వహించి లుకౌట్ నోటీసును జారీ చేశాయి. ఇదిలా ఉండగా మైనర్ బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేశారన్న ఆరోపణలపై పేట్ బషీర్బాద్ పోలీసులు 27 సోషల్ మీడియా ఖాతాలపై కేసులు నమోదు చేశారు. ఫోక్సో చట్టం, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ డిజిటల్ ఛానళ్లు కొందరు వ్యక్తుల నుంచి డబ్బు వసూలు చేసి బాధితురాలి వ్యక్తిగత వివరాలను ఉద్దేశపూర్వకంగా ప్రసారం చేశాయని ఆరోపణలు ఉన్నాయి. కాగా లైంగిక నేరాల బారిన పడిన మైనర్ల గోప్యతను కఠినంగా పరిరక్షించే చట్టపరమైన నిబంధనలు ఈ చర్య నేరుగా ఉల్లంఘిస్తుంది. పోలీసుల ఈ నిర్ణయాత్మక చర్య ఈ హై ప్రొఫైల్ కేసులో ఒక కీలక మలుపుగా నిలుస్తుంది. ఇది ప్రధాన నేరానికి చట్టపరమైన విచారణ నిర్ధారిస్తూనే బాధితురాలు గోప్యతకు భంగం కలిగించే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను చురుగ్గా శిక్షిస్తుంది. రేపటి నుండి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రం కానున్నాయి. ఈ మేరకు మే 19 నుండి 24వ తేదీ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సగటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్పును దాటే అవకాశం ఉందని, దీనివల్ల 2 రాష్ట్రాల్లోని వడగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. వడదెబ్బ వంటి వేడి సంబంధిత అనారోగ్యాలను నివారించడానికి ప్రజలు ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రాకూడదని నిపుణులు సూచించారు. తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రం భీం, నిర్మల్, జగిత్యాల మరియు మంచిర్యాల వంటి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంచనా వేసిన వేడి తీవ్రత దృష్ట్యా 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుండి 44 మధ్య నమోదవుతాయని భావిస్తున్నారు. సోమవారం నాటికి 7 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ప్రకాశం, పల్నాడు ప్రాంతాల్లో వేడిగాలులు తీవ్రంగా ఉంటాయి. కాగా రాబోయే రోజుల్లో తీవ్రమైన వేడి పరిస్థితులను తట్టుకోవడానికి ప్రజలు నీరు తాగుతూ తగు రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని, శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా కొబ్బరి బొండాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, రోగులు ఎండకు దూరంగా సురక్షితమైనటువంటి ప్రదేశాల్లోనే ఉండటం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు తెలంగాణ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి గురుకులాలు అగ్రశ్రేణి విద్యా సంస్థలుగా నిరూపించుకున్నాయి. ఈ సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. పేద, దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులలో ఉన్న అసాధారణ ప్రతిభకు ఈ ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. కార్పొరేట్ స్థాయిలో అందుతున్న స్టడీ మెటీరియల్, పర్సనలైజ్డ్ మెంటరింగ్, ఆన్లైన్ మాక్ టెస్టుల సహాయంతో విద్యార్థులు వెటర్నరీ, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత కోర్సుల్లో ప్రవేశాలకు సిద్ధమయ్యారు. సరైన అవకాశం కల్పిస్తే సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు కూడా అద్భుతాలు సృష్టించగలరని వారు మరోసారి నిరూపించారని మంత్రి అన్నారు. కాగా గురుకుల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని, విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆధునిక వసతులు, ప్రత్యేక శిక్షణ, డిజిటల్ అభ్యాసం, పోటీ పరీక్షల శిక్షణ కోసం నిధులను క్రమం తప్పకుండా విడుదల చేస్తుందని ఆయన తెలిపారు. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, జేఈఈ, నీట్, ఈఏ, పీసీఈటీ వంటి ప్రధాన పరీక్షలలో గురుకుల విద్యార్థులు వరుస విజయాలు సాధించడాన్ని గురుకులాల కార్యదర్శి కుంభంపాటి శారద అభినందించారు. ఈ విజయాలు ఆ విద్యా సంస్థలు అందిస్తున్న నాణ్యమైన విద్యకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా గురుకులాలలో పాటించే క్రమశిక్షణ, భద్రత, పోటీ పరీక్షల కోసం అందించే ప్రత్యేక శిక్షణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో అవకాశాలు పొందడానికి ఎంతగానో దోహదపడ్డాయని ఆమె తెలిపారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.